మనందరికీ తెలుసు ఐటీ ఇండస్ట్రీలో చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి స్టార్టింగ్లో వెళ్తారని తెలుసు. ఇది జస్ట్ కామన్గా జరిగేదే, ఈవెన్ కంపెనీస్ వాళ్ళు కూడా తెలిసిందే. కానీ ఈ మధ్య బీజీవీస్ చాలా టైట్ అయ్యాయి. అండ్ ఓల్డ్గా జాయిన్ అయిన వాళ్ళ మీద కూడా బీజీవీస్ కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు. 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి అలా చేస్తూనే ఉన్నారు. మూడోది ఏంటంటే ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు వాళ్ళకి. ఎవరైతే కరోనా టైంలో వెళ్ళారో వాళ్ళ వల్ల ఆల్రెడీ అంతకుముందు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. అలా నాకు తెలిసిన సర్కిల్లో చాలామందికి జాబ్స్ పోయాయి. కాబట్టి నాట్ ఓన్లీ కరోనా బ్యాచ్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఫ్రమ్ ద లాస్ట్ 6 to 7 yearsలో ఎవరైతే ఉన్నారో దయచేసి వెరీ క్లియర్గా చెప్తున్నాను, మీకు ఇప్పుడు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ అప్పుడు మీరు ఫేక్ పెట్టినారు కాబట్టి మీ రెజ్యూమ్స్ బ్లాక్ చేసే ఆప్షన్స్ ఉంటాయి కంపెనీస్కి. సో మీరు ఎటువంటి ఈఎంఐలు జోలికి వెళ్ళొద్దండి, ఉంటే క్లోజ్ చేసుకోండి, మళ్ళీ కొత్త ఈఎంఐస్ తీసుకోవద్దండి, చాలా ఇబ్బంది పడతారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్నేళ్ళు జాబులు చేసినప్పటికీ ఈఎంఐల వల్ల హెడ్ఏక్ తెచ్చుకుంటున్నారు. ఈ మిస్టేక్ మీరు చేయొద్దండి. బట్ బీ కేర్ఫుల్.